ఆవిడ పోయాక బుద్ధి తక్కువయ్యి లేడీ రోబోను తెచ్చుకున్న బావా. ఇది కూడా అన్ని పనులు నాతోటే చేయిస్తుంది. నా భార్య అనుకుంటే నా భార్య కంటే ఎక్కువనే చేయిస్తుంది నాతోటి పనులు. సోఫాలో వెనక్కి జారబడి కూర్చోకు వదినా. నీ బరువుకు ఆగుతుందో లేదో అని చెప్దామనుకున్నా కానీ మళ్ళీ నువ్వేమనుకుంటావో ఏమోనని చెప్పలేదు వదినా. అయ్యో, చెప్పకపోయేసరికి చూడు ఎలా అయిపోయిందో. మన ఇంట్లో మురిక్కల్వ వాసన వస్తుందంటున్నాడే మా ఫ్రెండు. మూస్తావా నువ్వు ఆ ఫ్రిడ్జ్ డోర్ తీసిన కానించి కంపు వాసన వస్తుందే. ముందు ఆ ఫ్రిడ్జ్ డోర్ ముయ్యి. తర్వాతి పరిణామాల సంగతి వదిలేయి. ముందైతే మా ఆవిడని చడామడ తిట్టేసిన మాటైతే వాస్తవమే కదా. నిజం చెప్తున్నావా లేక నన్ను కవర్ చేస్తున్నావా? నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంటేనే కదా ఈరోజు నీ వంట రుచిగా లేదంది. దానికే కిచెన్ బంద్ చేసి రేపటి నుండి క్యారేజ్ తెప్పించుకోమంటావా? ఏంటి బంగారం, నా మీద అలిగావా? 2 రోజుల నుంచి నా పోస్టులకి లైక్ కొట్టడం లేదేంటి? నష్టపరిహారం అది ఇది అని విసిగించక సెల్ఫీకి ఫోజ్ ఇవ్వు. మంత్రి గారితో నీ ఫోటో పేపర్లో వచ్చే ఛాన్సు మిస్ అవుతుంది మరి.